4 పోస్టులు, జైల్ వార్డెన్ 1 పోస్టు, అదనపుగా 158 మందికి ఎన్నడూ లేని విధంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆ కేసుల్ని నిర్ధారించి ఆ కమిటీ బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానితో పాటు గ్రూప్ 1 ఏదైతే మీకు నిర్వహించడానికి శాతగాక 2 సార్లు గ్రూప్ 1 పేపర్ రద్దయితే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి చెప్పిన విధంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏదైతే బయోమెట్రిక్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓఎంఆర్ షీట్ పైన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించే విధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ని నిర్వహించిన ఘనత, అంత ట్రాన్స్పరెన్సీ తోటి నిర్వహించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. దానితో పాటు ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 అంశాన్ని గురించి మీరు మాట్లాడుతారు, గ్రూప్ 2, గ్రూప్ 3 అంశానికి సంబంధించి పోస్టులు పెంచుతామనే దానిపైన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఎలక్షన్స్ బిఫోర్ దానికి సంబంధించిన ఆ నోట్ని కూడా పంపించి ఆ వేకెన్సీస్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. దానితో పాటు ఒక ఎగ్జామ్కి మధ్యలో మీరు టైం గురించి మాట్లాడుతారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టైం పక్కన పెట్టండి, ఒకే రోజు 2 ఎగ్జామ్లు 3 ఎగ్జామ్లు ఉన్నాయి, విద్యార్థులు నష్టపోతారని చెప్తే పట్టించుకునే దాఖలాలు లేవు మీ దగ్గర. ఈరోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇదే ఓవర్లాప్ విషయం వస్తే అన్ని ప్రక్రియలు పూర్తయినాక కూడా 5 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఉంటే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఆ రోజు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయించి ఆ ఎగ్జామ్ ని తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పి విద్యార్థులకు అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఈ అంశాలపైన ఏదైతే గ్రూప్ 1 సంబంధించి 1:50 కాదు 1:100 ఇవ్వాలని చెప్తున్నారు. 100% గ్రూప్ 1 1:100 ఇవ్వాలనే ఉద్దేశం ఏదైతే గతంలో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు, దానిపైన సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకొని వెళ్ళినాము. దానిపైన ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పైన కూడా దాన్ని పెంచితే ఏ రకమైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఏ రకంగా ముందుకి తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ కోణంలో ముఖ్యమంత్రి గారు కూడా సంబంధించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. జియో 46-317 మీరు సృష్టించిన సమస్యలు, మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన నష్టం. 10 సంవత్సరాలు మీరు ఈ సమస్యలన్నీ సృష్టిస్తే ఆ ప్రతి సమస్యని పరిష్కరించడానికి స్టెప్ బై స్టెప్ ఎవరికి నష్టం జరగకుండా, విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టకుండా, విద్యార్థులు ఒకరిపైన ఒకరు ఒక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయాలని మరొక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయొద్దని చెప్పని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న అందరినీ ఏకదాటిపైకి తీసుకొని వచ్చి మీరు 10 సంవత్సరాల్లో చేసిన కచరాని ఒకటొకటిగా మేము క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు హాస్యాస్పదంగా ఏమనిపిస్తుందంటే హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాల్లో ఈ అంశాలు ఎప్పుడు తెలిసి ఉండే ఆయనకి. ఈరోజు ఏదైతే మేము పరిపాలించే తీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక నీకు నీ బామ్మర్దికి మధ్యలో అవుతున్న పంచాయతీ బయటికి రావద్దనే ఉద్దేశంతో నిరుద్యోగులని వాడుకొని ఈ అంశాలని బయటికి తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ యొక్క యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఏదైతే ప్రవళిక అని ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంతో మీరు వ్యవహరించిన తీరు, ఆ చెల్లె గురించి మీరు మాట్లాడిన వంకరి మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనించింది. మీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటే ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలన్నిటిపైన మాకు సంపూర్ణ అవగాహన ఉంది. మేము చేసిన ప్రతి ఒక్క దానిపైన మేము బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నేను విసిరిన ప్రశ్నలు ఈ జియో 46 తప్పిదం మీది కాకపోతే, 317 తప్పిదం మీది కాకపోతే, హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ తప్పిదం మీది కాకపోతే, ఏదైతే డిఎస్సికి సంబంధించి ఏజ్కి సంబంధించి తక్కువ చేయడం తప్పిదం మీది కాకపోతే, ఇవి అన్ని అంశాలని 10 సంవత్సరాల్లో మీరెందుకు పరిష్కరించలేకపోయినరు? 10 నెలలు కాకముందే మేము ఏ రకంగా పరిష్కరించగలిగినామో కొంచెము విజ్ఞతతోటి ఆలోచించాలని చెప్పి హరీష్ రావు గారిని కోరుతున్నా. దానితో పాటు ఏదైతే సిఎంఆర్ఎఫ్కి సంబంధించి సిఎంఆర్ఎఫ్ ఇష్యూ పైన మాట్లాడుతూ 60,000 చెక్కులు ప్రింట్ అయి కేసీఆర్ ముఖం ఉందని చెప్పని దాన్ని పంచుతలేరని చెప్తున్నారు.
చాలా స్పష్టంగా సీఎంఆర్ఎఫ్ లో కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి ఒకే వ్యక్తి పేరు పైన అకౌంట్ నెంబర్ను మార్చి ఏ రకంగా ఆ పైసల్ని కూడా హరీష్ రావు గారు ఆ సంబంధించిన వ్యక్తులు దండుకుర్రో చాలా స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తుల్ని కూడా ఈ ఇష్యూ పైన అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఉన్నాయి 30,000 చెక్కులు. ఆ 30,000 చెక్కుల్లో కూడా ఏ రకంగా స్కాములు చేసిరో అవన్నీ అతి త్వరలో హరీష్ రావు గారు మీరు చేసిన తప్పిదాలు కూడా మీరు చేసిన స్కాములు కూడా బయటికి వస్తాయి. మీ పేసీలో పనిచేసిన వ్యక్తులు ఆల్రెడీ అరెస్ట్ అయినరు. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే జూన్ ఆ ఇష్యూకి సంబంధించి జూన్ 15th వరకు 75,000 చెక్కులు తయారైనాయి. 75,000 చెక్స్ ప్రిపేర్ అయినాయి. ఆల్రెడీ ఆ సంబంధించి 15,000 చెక్కుల్ని లబ్ధిదారులకు కూడా చేకూర్చినాము. దానితో పాటు మిగతాది కూడా ప్రాసెస్లో ఉంది. ఏదైతే మీరు స్కామ్ చేసి మీరు దోచుకున్నారో ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు 10 లక్షలకి పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డి గారిది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసిన స్కామ్ల పైన మాట్లాడక మీరు దొంగతనం చేసి ఆ దొంగతనం బయటికి రావద్దనే ఉద్దేశంతో దొంగతనం చేసిన వ్యక్తులే ఈరోజు దొంగతనం ఎట్లా జరిగిందని చెప్పి మాట్లాడే విధంగా చెప్పే విధంగా చిత్రీకరించే ఒక ప్రయత్నము మీరు చేస్తున్నారు. ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్న మీకు ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలేందో రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయాలు ఉన్న మీరు, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే మీరు ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఏదైతే ఈ యొక్క ప్రజా పరిపాలనని ఏదో నిందించాలి, జీర్ణించుకోలేక తట్టుకోలేక నా బావది బొమ్మడిది మా పంచాయతీ బయటికి వస్తే అది ప్రచారం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి తప్పుదో పట్టించాలి, సైడ్ ట్రాక్ పట్టించాలని చెప్పి మీ అంతర్గత మీ ఇంటి పోరు కోసం బయటికి వచ్చి ఏది పడుతుంది మాట్లాడితే సరికాదు. ఇంకొకటి ఏదైతే యువకులు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే ప్రజా దర్బార్లో వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే కూడా మా సంబంధించిన చిన్నారెడ్డి గారు మా వారు కనీసము కనికరించలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర కానీ మా దగ్గరికి కానీ మా స్వయాన మా గాంధీ భవన్ కానీ ఎక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా మేము దాన్ని తప్పు పడతలేము. ఆ విద్యార్థులని ఆ యువకులని నిర్బంధించి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మేము ఏదైతే ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేము, వాళ్ళ గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తలేము. ఈ ప్రజా పరిపాలనలో సమస్యలు మా దృష్టికి వచ్చినా వారు మా దగ్గర కలవనికి వచ్చినా వారి కోపంలో ఉన్న వారి కోపాన్ని కూడా స్వాగతిస్తున్నాము. ఆ సమస్యని తీసుకుంటున్నాము, ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పని వాళ్ళతోటి బాధ్యతగా వ్యవహరిస్తూ బాధ్యతగా వాళ్ళకి సమాధానం చెప్తూ బాధ్యతతోటి సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రతి సమస్యని మేము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము. జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అని అంటున్నారు. జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ ప్రకటించినాక 100% 9 రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మా ఎన్ఎస్వై తరఫున కూడా దీని గురించి ఏ రకంగా ఏం చేయాలో మాకున్న ఒపీనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మేధావులు ఎవరైతే ఉన్నారో హరగోపాల్, కోదండరామ్ వంటి వ్యక్తుల్ని గతంలో మీరు వాళ్ళ గొంతుల్ని నొక్కేసి వాళ్ళని కనీసం బయటికి వచ్చి వారి యొక్క పరిస్థితులు తెలంగాణ సమాజం బాగు కోసం వాళ్ళని రిప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళపైన కేసులు పెట్టారు మీరు. ఈరోజు అటువంటి మేధావులని మేము స్వాగతిస్తూ ఏదైతే ఈ కమిటీలందరూ కూడా మేధావులని ముందు పెట్టి ప్రతి సమస్యని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్నిట్లో మాకే జ్ఞానం ఉందనే విధంగా కేసీఆర్ గారు లెక్క మా ముఖ్యమంత్రి గారు వివరిస్తలేరు. ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి జ్ఞానం ఉందో ఎవరికి అవగాహన ఉంటుందో ఆ వ్యక్తులనే ముందు పెట్టి వారి సారథ్యంలో విద్యార్థులకి, యువకులకి, తెలంగాణ సమాజ బాగు కోసము కృషి చేసి ప్రతి సమస్య పరిష్కారానికి 24 గంటల్లో 16 నుంచి 18 గంటలు ముఖ్యమంత్రి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ, మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సెక్రటేరియట్లో అందుబాటులో ఉంటూ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సంబంధించిన వాళ్ళ శాసనసభల్లో సంబంధించి బయట కూడా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని మేము సిద్ధంగా ఉన్నాము.